ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మనిషికి ఈ లోకంలో అనేకమైన భారాలు, బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకమైన బాధ. చదువుకునే వాళ్ళకి వాళ్ళ చదువు ఒక భారంగా ఉంటుంది. కుటుంబం గల వారికి వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఒక భారంగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో ఉన్న పనులు వాళ్ళకి కొంచెం భారంగా ఉంటాయి. వ్యాపారస్తులకి వాళ్ళ యొక్క నష్టములు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క ఒత్తిడి కొంచెం భారంగా ఉంటుంది. ఇలా ప్రతి మనిషికి ఏదో ఒక భారము వాళ్ళ జీవితంలో వాళ్ళు మోస్తూ ఉంటారు. దాన్ని మోయడాన్ని బట్టి వాళ్ళు ఎంతో అది భారంగా అనుభవిస్తూ దాన్ని మోయలేని పరిస్థితులు వస్తూ ఇంకా నా వల్ల కాదు అని చేతులు చాచే పరిస్థితి వచ్చేసి కొంతమంది ప్రాణాలు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచే సందర్భం కూడా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకి దేవుని బిడ్డలమైన మనకి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన భారములను మోయడానికి లోక పాపములను మోసే గొర్రెపిల్ల మనకంటే ముందుగా మన పాపములన్నిటి కొరకు ఆయన సిలువ యాగమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో నీకున్న ఏ భారమైనా సరే, నీ ఉద్యోగమా, నీ యొక్క ఏ రకమైన భారము నీ జీవితంలో నువ్వు నీకు భారంగా ఉంటుందని సరే, అది అంతా కూడా దేవుని మీద మోపితే ఆయన నిన్ను ఆదుకొని నీతిమంతులకు ఆయన ఎన్నడూ కదలనీయకుండా అంటాడు. అవును, ఎవరైనా వారికి శక్తికి మించిన భారాన్ని మోయలేరు. ఒక చిన్న పిల్లవాడికి ఒక పెద్ద బండరా ఎత్తి పైన పెడితే ఆ చిన్న పిల్లవాడు పడిపోతాడనమాట. అదే మన జీవితంలో కూడా మనం మోయలేనంత భారము మన మీద మోపుకొని మనం వెళ్తూ ఉన్నట్లయితే ఏదో ఒక సందర్భంలో మనం కూడా పడిపోయే సందర్భం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మనం కదిలిపోయే సందర్భం ఉంటుంది. కనుక దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకు, ఆయన మన భారాలన్నింటినీ మోసేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఆయన కేవలము మన భారమును మోయడమే కాదు, మనల్ని ఆదుకొని మనల్ని నీతిమంతులుగా జీవిస్తే ఆయన ఎన్నడూ కూడా మనల్ని కదలనీయకుండా ఉంటాడంట. ఆమేన్. ప్రియులారా, ఈరోజు చాలా గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, చాలా సార్లు ఎవరైనా మనకి మన భారాలను, మన బాధ్యతలు ఎవరైనా తీసుకొని వాళ్ళు నాకు సహాయకరంగా ఉంటే బాగుంటుంది, ఎవరైనా వచ్చి నా భారము పంచుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన దేవుడు, మనుష్యులు కొంతసేపు మనకి సహాయపడచ్చు, కానీ వాళ్ళు మన భారం మొత్తం మోయలేరు. ఎవరి భారము వాళ్ళే మోయాలి. ఎవరికి తగ్గ భారములు వాళ్ళకు ఉన్నాయి కనుక ఎవరు మన భారమును మోయడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే మన సొంత వాళ్ళు కూడా ఇష్టపడరు. అలాంటి సందర్భంలో మనము మనల్ని ఆదుకునే దేవునికి మనం ఆరాధిస్తున్న దేవుని పైన మన భారాలన్నింటినీ మోపినట్లయితే దేవుడు ఆయన మన భారమును మోయడమే కాకుండా మన హృదయానికి ఆదుకొని నన్ను దగ్గర చేర్చుకొని మనల్ని ఎన్నడూ కదలనీయకుండా ఉంటాడంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి భారాన్ని మోస్తున్నావు? నిందలు అనే భారాన్ని మోస్తున్నావా? అవమానాలు అనే భారాన్ని మోస్తున్నావా? ఎటువంటి భారాన్ని మోస్తున్నావు? నీ ఉద్యోగ రీత్యా, నీ చదువు రీత్యా, నీ యొక్క కుటుంబ రీత్యా ఎన్ని భారాలు నువ్వు మోస్తున్నావో ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క భారం అంతటిని ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడని.
అవును అన్నట్లయితే ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు కలిగిన గొప్ప అయ్యా కృపను బట్టి వందనములు, ప్రేమను బట్టి వందనములు తెలియజేస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకపరమైన భారములు, ఈ లోకపరమైన బాధ్యతలు మమ్మల్ని మేము మోయలేనంతగా మాకు శక్తికి మించినవిగా ఉంటున్నాయి. కనుక అయ్యా, మా భారములు మోయడానికి మీరు వచ్చి ఉన్నారు. మా భారములు తీసుకోవడానికి, మా బాధ్యతలన్నిటిని నెరవేర్చడానికి మాకంటే ముందుగా మీరు వెళ్ళి మార్గాలను సరళము చేస్తున్నారు. అయ్యా, బిడ్డల జీవితంలో కూడా అయ్యా వాళ్ళు మోయలేని భారము కలిగి ఉన్నారేమో, మోయలేని యొక్క బాధ్యతలు మోయలేని, నా వల్ల కాదు అని శక్తికి మించిన భారములు కలిగి ఉన్నారేమో. అయా, వాళ్ళ భారములన్నీ మీ మీద మోపి అయా వాళ్ళు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉండి మీ కృపను చూపించడం యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.